మనవరు మన వార్తలు చూద్దాం. డిఎస్సి నియామకాలపై వైసీపీ చేసేవన్నీ అసత్య ఆరోపణలే అన్నారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. ఉపాధ్యాయులంటే జగన్ కు మొదటి నుంచి చిన్న చూపని విమర్శించారు. అందుకే గత ప్రభుత్వంలో మద్యం దుకాణాలు, టాయిలెట్ దగ్గర టీచర్స్ ని కాపలా పెట్టారని ఫైర్ అయ్యారు మంత్రి గుమ్మడి సంధ్యారాణి. 16,500 మంది ఈరోజు పోస్టులు తీస్తే అందులో 16,300 మంది ఆల్రెడీ జాయిన్ అయ్యారు. అందరూ చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నారు. ఉద్యోగం చేసుకుంటూ ఇప్పటికీ నాకు తెలిసి 10 నెలలు అయింది అనుకుంటాను. జీతాలు తీసుకున్నారు. వాళ్ళకి మొదటగా ఏదైతే ఇస్తారో ట్రైనింగ్, ఆ ట్రైనింగ్ ఇచ్చారు. ఈరోజు పడుకొని లేచారా వీళ్ళు? గత 5 సంవత్సరాలు మీకు టీచర్లు గుర్తు రాలేదు, స్కూళ్ళు గుర్తు రాలేదు, ఎవరినైనా టీచర్లు వెయ్యాలని గుర్తు రాలేదు. మీకు గుర్తొచ్చింది ఒక్కటే గుర్తొచ్చింది, వాలంటీర్లు వేసుకున్నారు, మీరే తీసుకున్నారు. 16,500 టీచర్ పోస్టులు తీశారు. మీకు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటి నుంచి ఇంతవరకే తీసిన పోస్టులు అవి. 4 సార్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మధ్యలో మీరు ఏమైనా తీశారా? చేశారా అసలు? అంటే ఏదో ఒకటి ఉనికి కాపాడుకోవడానికి మీరు ఇష్టానుసారంగా మాట్లాడితే ప్రజలు కూడా రెడీగా లేరు నాకు తెలిసి. హోంమంత్రి అనితపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ చేసిన వ్యాఖ్యలను టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు తీవ్రంగా ఖండించారు. ప్రతిపక్ష నేతల విమర్శలు నిర్మాణాత్మకంగా ఉండాలి, కానీ వ్యక్తిగత హరణానికి పాల్పడే విధంగా కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గుడివాడ అమర్నాథ్ తాను చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకుని బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు పల్లా శ్రీనివాసరావు. ప్రతిదీ రాజకీయం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు అని ఈ మధ్యన గుడివాడ అమర్నాథ్ గారు మహిళా హోంమంత్రికి సంబంధించి అనిత గారి గురించి ఒక అనుచిత వ్యాఖ్యలు చేశారు. అది ఒక దళిత మహిళని అవమానించే విధంగా ఉంది. అంతకంటే ఒక మహిళా లోకాన్నే కించపరిచే విధంగా మాట్లాడేటట్టుగా ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఆయన హోంమంత్రి గారి మీద విమర్శ చేస్తూ ఆవిడకి కేజీ ఉంటుంది, కేజీ రాసుకొని ముఖానికి పూసుకొని వస్తుందని ఒక విమర్శ చేశారు. అది చాలా తప్పుడు విధానం. దాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. దయచేసి ఆ వ్యాఖ్యల్ని ఉపసంహరించుకోవాలని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం. అది బేషరతుగా కూడా క్షమాపణ. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో రైతులకు వేరుశెనగ విత్తనాలను ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు పంపిణీ చేశారు. ప్రజావేదికలో ఖరీఫ్ రాయితీ విత్తన వేరుశెనగ పంపిణీ కార్యక్రమానికి హాజరైన ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు 2026-27 ఖరీఫ్ సీజన్లో భాగంగా అధికారులతో కలిసి రైతులకు ముందుగానే విత్తనాలు అందించారు. గత ప్రభుత్వ హయాంలో రైతులను అన్ని రకాలుగా ఇబ్బందులు పెట్టారని, వ్యవస్థలను నిర్వీర్యం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు ఎమ్మెల్యే అమిలినేని సురేంద్రబాబు. భైరవాణి తప్ప ప్రాజెక్టు కాలువ పనులు వేగవంతంగా కొనసాగుతున్నాయని, త్వరలోనే పూర్తి చేసి అన్ని చెరువులకు నీళ్లందిస్తామని భరోసా ఇచ్చారు. రైతుల్ని ప్రోత్సహించే విధంగా అన్ని రకాలు కూడా పరికరాలన్నీ కూడా రైతులకు సంబంధించిన పరికరాలన్నీ కూడా త్వరలో రాబోతున్నాయి. అవన్నీ కూడా రైతులు ఎవరైతే ఉన్నారో సీనియర్లుగా లేదా ఏ రకంగా ఇవ్వచ్చనేది మన రాష్ట్ర ప్రభుత్వం ఒక ప్రణాళిక తయారు చేసి ఈ వేరుశెనగ విత్తనం నిజంగా ఇదొక, ఎందుకంటే మన ప్రాంతంలోనే మొదటిగా ఇవ్వడం, వర్షాలు కూడా మొదలు కావడం, రైతులందరూ కూడా ఆనందంగా తీసుకెళ్లి విత్తనం విత్తుకోవాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ కరీంనగర్ నగర అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తామన్నారు మేయర్ కొలగాని శ్రీనివాస్. తీగలగుట్టపల్లి హ్యాపీ హోమ్స్ లో నిర్వహించిన మైసమ్మ తల్లి బోనాల మహోత్సవంలో మేయర్ కొలగాని శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు తమ సమస్యలను మేయర్కు వివరించగా ఆయన సానుకూలంగా స్పందించారు. ఇచ్చిన మాట ప్రకారం అవసరమైన రోడ్లు, డ్రైనేజీ నిర్మిస్తామని హామీ ఇచ్చారు. నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ పట్టణానికి ఇటీవల మంజూరైన హార్టికల్చర్ యూనివర్సిటీ, పాలిటెక్నిక్ కళాశాలల నిర్మాణానికి అవసరమైన స్థలాలను రెవెన్యూ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ హేమంత కేశవ్ పాటిల్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత స్థలాల భౌగోళిక పరిస్థితులు, రవాణా సౌకర్యాలు, అందుబాటులో ఉన్న భూమి విస్తీర్ణం, విద్యా సంస్థల నిర్మాణానికి అనుకూలత, భవిష్యత్ విస్తరణ అవకాశాలు వంటి అంశాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థులు, అధ్యాపకులు, ఇతర సిబ్బందికి అవసరమైన మౌలిక వసతులు కల్పించేందుకు తగిన స్థలాలను ఎంపిక చేయాల్సిన అవసరం, భవిష్యత్తులో విద్యా సంస్థల విస్తరణకు అవకాశం ఉండేలా ప్రణాళికాబద్ధంగా భూములను కేటాయించాలని సూచించారు.
పాఠశాలలు పునఃప్రారంభం నేపథ్యంలో ఆదిలాబాద్ రవాణా శాఖ అధికారులు స్పెషల్ డ్రైవ్ నిర్వహించారు. స్కూల్ బస్సులు, ఆటోలను తనిఖీ చేశారు. బస్సుల ఫిట్నెస్, భద్రత, ఇతర వాటిని పరిశీలించారు. ఆటోలతో పరిమితి మించిన విద్యార్థులు తీసుకెళ్తున్న పలువురికి జరిమానా కూడా విధించారు. నిబంధనలు పాటించని వాహనాలపై కఠినమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు అధికారులు. నెల్లూరు జిల్లా కోడూరు 1 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఆటో డ్రైవర్లకు సీఐ శేఖర్ బాబు వార్నింగ్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా పట్టణంలో ట్రాఫిక్ కు అంతరాయం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఆటో డ్రైవర్లు నిర్లక్ష్యం కారణంగా నిత్యం ట్రాఫిక్ కు అంతరాయం కలుగుతుందని పేర్కొన్నారు. ఆటో డ్రైవర్లు క్రమశిక్షణ, సరైన ధృవపత్రాలు లేకుండా వాహనాలు నడుపుతున్నారని, నిబంధనలు అతిక్రమిస్తే ఆటోలను సీజ్ చేసి కేసు నమోదు చేస్తామని స్ట్రాంగ్ గా వార్నింగ్ ఇచ్చారు సీఐ శేఖర్ బాబు. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కౌటాల మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఆదర్శంగా నిలిచారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాలలు పునఃప్రారంభం కాబోతున్న నేపథ్యంలో స్కూల్ను సర్వాంగసుందరంగా అలంకరించారు. అంతేకాదు పాఠశాలకు వచ్చిన విద్యార్థులకు మంగళహారతులు పట్టి పూలు చల్లి ఆహ్వానించారు. విద్యార్థుల్లో ఉత్సాహం నింపడానికి ఈ విధానం ఎంతో దోహదపడుతుందని, స్కూల్కు వెళ్లేందుకు భయపడే విద్యార్థులకు భయం దూరమవుతుందని ఉపాధ్యాయులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. నిర్మల్ జిల్లా కేంద్రంలోని ఈద్గాం కాలనీలో దొంగలు రెచ్చిపోయారు. తాళం వేసిన ఇంటిని టార్గెట్ చేసుకుని భారీ చోరీకి పాల్పడ్డారు. ఈద్గాం కాలనీకి చెందిన ఓ కుటుంబం కాశీయాత్రకు వెళ్లి ఇవాళ ఇంటికి రాగా తలుపులు తెరిచి ఉండడం చూసి కంగారు పడ్డారు. వెంటనే లోపలికెళ్లి చూసేసరికి ఇంట్లోని వస్తువులన్నీ చంద్రవందరగా పడి ఉన్నాయి. దీంతో తమ ఇంట్లో చోరీ జరిగిందని గమనించిన బాధితులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్పాట్ కు చేరుకున్న పోలీసులు క్లోజ్ టీం ఆధారాలు సేకరించారు. 9 తులాల బంగారం, 15 తులాల వెండి ఆభరణాలు, ఇతర పాత్రలతో పాటు ₹1,00,000 నగదు చోరీకి గురైందని పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధిత కుటుంబ సభ్యులు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. ఎవరు పడ్డారో నెక్లెస్ డబ్బాలు మొత్తం తీసిండ్రు, చింపేసిండ్రు, బీరువా మొత్తం బలగొట్టేసి మొత్తం వెండి వస్తువులు పోయినాయి. పూజ రూమ్లోకి వెళ్ళి గల్ల పెట్టే మాణిక్యాలు, ఇత్తడి బోళ్ళ సంచి అన్ని తీసుకెళ్ళి 9 తులాలు చెమాయిలు, చిన్న చెమాయిలు, పంచపాయలు, బంగారం 9 తులాలు. నెల్లూరు జిల్లాలో దేవాలయాలే టార్గెట్ గా దొంగల చోరీలకు పాల్పడ్డారు. వరికుంటపాడు మండలం తూర్పు బోయమడుగుల గ్రామంలోని 2 నాగారమ్మ దేవస్థానాలతో పాటు అలివేలు మంగాపురంలోని రామాలయంలో దుండగులు భారీ లూటీ చేశారు. ఏకకాలంలో 3 ఆలయాల హుండీలను పగలగొట్టిన దొంగలు అమ్మవారికి అలంకరించిన సుమారు 3 సవర్ల బంగారం, 750 గ్రాముల వెండి ఆభరణాలు ఎత్తుకెళ్లారు. ఒకే రాత్రి వరుసగా జరిగిన ఘటనలతో స్థానిక ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. దీనిపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నాగర్పమ్మ దేవస్థానంలో అమ్మవారి గుడిలో దొంగలు పడ్డారు. గుడిలో ఉండి తర్వాత అమ్మవారి మంగళసూత్రాలు, అమ్మవారి మెడలో ఉన్న సరుడు, మంగళసూత్రాలు, వెండి పడగలు అవి తీసుకెళ్లారు. ఇట్లా జరగటం అర్ధరాత్రులు జరిగింది కాబట్టి ఎప్పుడు ఏం జరిగింది ఎవరు గ్రామస్తులు కూడా తెలియదు. అక్కడ చలకొల్చోల గుడిలో కూడా అక్కడ కూడా జరిగిందని గ్రామస్తులంతా అక్కడ కూడా గొడవ చేస్తున్నారు. ఇక్కడ చిలకబాటోల గుడిలో ఇక్కడ కూడా నేను. నిర్మల్ జిల్లా కుబీర్ మండలం చాతాలో పోలీసులు కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. గ్రామంలో విస్తృతంగా తనిఖీలు చేపట్టి అనుమానాస్పద వ్యక్తులు, వాహనాల వివరాలు సేకరించారు. ఈ నేపథ్యంలో మొత్తం 92 ద్విచక్ర వాహనాలు, ఒక 4 వీలర్ను పరిశీలించారు. ప్రజల భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఇలాంటి కార్డన్ సెర్చ్ ఆపరేషన్ నిర్వహిస్తూ ఉంటామని తరచుగా పోలీసులు తెలిపారు. గ్రామస్తులు కూడా పోలీసులకు సహకరించి తమ పరిసరాల్లో అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే సమాచారం అందించాలని సూచించారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. పట్టణంలోని సాయి మాధవి హోటల్లో షార్ట్ సర్క్యూట్ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగి పూర్తిగా దగ్ధమైంది. దీనిపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చింది. ఈ ప్రమాదంలో సుమారు 20 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు హోటల్ యజమాని తెలిపారు. ప్రమాద సమయంలో హోటల్లో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదన్నారు. సాయిమాధవి హోటల్ రాత్రి 12 గంటల తర్వాత బంద్ చేసుకోకపోయినాము. ఇంటికి వెళ్ళిన తర్వాత పక్కింటి వాళ్ళు ఫోన్ చేసి ఇట్లా వైర్లు కాలుతానని చెప్పి పొగ వస్తుంది బాగా అని చెప్పి ఫోన్ చేస్తే వాళ్ళ హోటల్కి వచ్చి ఫైర్ ఇంజిన్ పిలిచినాం. ఫైర్ ఇంజిన్ వాళ్ళు వచ్చి మొత్తం మంటలు ఆర్పారు. ఇట్లా
20 లక్షల పైననే మాకు నష్టం జరిగింది. తమ గ్రామంలో బెల్ట్ షాపులను తీసేసి మద్యపాన నిషేధం విధించాలంటూ కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలం వేంపల్లి గ్రామస్తులు భారీ నిరసనకు దిగారు. మద్యపాన నిషేధం కోరుతూ కాగజ్ నగర్ ప్రధాన రహదారిపై వారు బైఠాయించారు. వేంపల్లి గ్రామంలో బెల్ట్ షాపుల్లో మద్యం విక్రయాలు, మద్యపానం వల్ల స్థానికంగా అనేక కుటుంబాలు ఇబ్బందులు పడుతున్నాయంటూ వారు ఆవేదన వ్యక్తం చేశారు. అధికారులకు ఎన్నిసార్లు తమ గోడు చెప్పుకున్నా పట్టించుకోవడం లేదని వాపోయారు వేంపల్లి వాసులు.